ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కేవలం ఒక్క భాగంతోనే ముగిశారట. బాహుబలి, పుష్ప తరహా సీక్వెల్ చేయడానికి అవకాశం లేదట. కాబట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే రాజమౌళి, రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీ స్టారర్ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల క్రితం ఆయన గరుడ అనే సబ్జెక్ట్ మీద స్క్రిప్ట్ ని రెడీ చేయించారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇద్దరు హీరోలు ఖచ్చితంగా అవసరం ఉన్న స్టోరీ. ఈ చిత్రాన్ని ఎప్పటి నుంచో తీయాలని అనుకున్నారట. కానీ బడ్జెట్ కుదరక పక్కన పెట్టేశారు. టాలీవుడ్ మార్కెట్ ఈ స్థాయిలో పెరిగిందనే విషయాన్ని రాజమౌళికి ముందే తెలిసి ఉంటే ఎన్టీఆర్, రామ్ చరణ్లతో ఆర్ఆర్ఆర్కి బదులు గరుడ చిత్రాన్ని చేసి ఉండేవాడు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమా బడ్జెట్ 1,000 కోట్ల రూపాయల పైమాటే. ఈ సినిమాతో ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు రాజమౌళికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు లభించింది. ఇప్పుడు ఏకంగా ఆ మార్కెట్ ని టార్గెట్ గా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఇది కమర్షియల్ గా హిట్ అయితే ఖచ్చితంగా రాజమౌళి తదుపరి చిత్రానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడు 2,000 కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు, 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. మరి చూడాలి. 3 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్లకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ చిత్రానికి కాల్ షీట్స్ ఇవ్వచ్చు.